నమస్తే. నేను మీ వసంత్. తెలంగాణలో మనకు బిగ్ అప్డేట్ అందుతుంది. ముఖ్యంగా 2014 ఎన్నికల తర్వాత టీడీపీ తెలంగాణలో ఒక ప్రత్యేక ఎన్నికల్లో పాల్గొన్నది లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది కూడా లేదు. ఇక 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మళ్ళీ పుంజుకుంది అనే నినాదం తెలంగాణలో కూడా వచ్చింది. కానీ తెలంగాణపై చంద్రబాబు నాయుడు కూడా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆయన పార్టీకి రాజీనామా చేసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో జాయిన్ అయిన తర్వాత తెలంగాణలో ఇంతవరకు కూడాను ఆ యొక్క పార్టీకి అధ్యక్షుడు లేని పరిస్థితి అయితే ఉంది. ఇక మరీ ముఖ్యంగా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలి అనేసి ఒక నినాదం తీసుకొని ఇక అందరికిలాగానే అంటే 1983 నుంచి కూడాను తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు పెద్దపీట వేస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. ఇక అందులో భాగంగానే మరో బీసీ నేతను తెరపైకి తీసుకురానుంది అన్నట్లు కూడా ఒక ప్రధానమైన సమాచారం అందుతుంది. ఇక ఎట్టకేలకు తీన్మార్ మల్లన్న సైకిల్ ఎక్కబోతున్నారు అంటూ కూడాను ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గతంలో ఒక 2-3 సార్లు అమరావతిలో కూడా చంద్రబాబు నాయుడు కలిశాడు అని ఒక ప్రచారం జరుగుతోంది. ఇక మరీ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న ఒక బహిరంగ స్టేజ్ పైన తెలంగాణలో ఒక సామాజిక వర్గాన్ని అంటే కొన్ని జుగుప్సాకరమైన మాటలు మాట్లాడిన పరిస్థితి అవుతుంది. అసభ్యకరమైన పదజాలంతో ఆయన దూషించిన పరిస్థితి అవుతుంది. ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇక ఆయనకి షోకాజ్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఇదందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి బయటకు వచ్చినారు. అంటే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది తీన్మార్ మల్లను. ఇక తీన్మార్ మల్లన్న చూపు ఎటువైపు ఉంది అని చెప్పేసి అందరూ కూడాను గత కొద్ది రోజులుగా ఒక చర్చ జరుగుతుంది. ఇక ఇదే తరుణంలో తీన్మార్ మల్లన్న కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవబోతున్నారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచనతో ఆయన కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. సో తీన్మార్ మల్లన్న పార్టీలో జాయిన్ అవుతున్నారు అనేది ఒక విషయం పక్కన పెడితే, కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తిని అంటే పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెడతారా అనేసి కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల కెరియర్లో ఏ వ్యక్తి కూడాను అంటే వన్ సైడెడ్గా ఒక కులం పేరును ఒక మతం పేరును వన్ సైడెడ్గా మాట్లాడే వ్యక్తిని ఇంతవరకు కీలకమైన బాధ్యతల్లో పెట్టిన పరిస్థితి ఇంతవరకు ఆయన 40 ఏళ్ల చరిత్రలో లేదు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది తీన్మార్ మల్లన్న వస్తే బీసీలకు అండగా ఉంటాడు అనే నినాదం ఉన్నప్పటికీ కూడాను ఒకవేళ తీన్మార్ మల్లన్న వస్తే గనక ఆయనతో పాటు ఎంతమంది కలిసి పనిచేస్తారో అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి సో ఖచ్చితంగా వన్ సైడెడ్గా మాట్లాడతాడు. అంటే మనం గతంలో చూసుకున్నట్లయితే 2014 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకి కేవలం 14,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేరదీసింది. దాని తర్వాత జనసమితికి వెళ్ళారు. జనసమితి నుంచి బీజేపీలో అంటే ధర్మపురి అరవింద్ సాయంతో ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి మళ్ళీ బీజేపీని విమర్శించి మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం కూడా జరిగింది. అంటే ఇక్కడ తీన్మార్ మల్లన్న నైజం ఏంటంటే ఏ పార్టీలో జాయిన్ అయినా ఆ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అంటే మనం గతం నుంచి చూసుకుంటే కాంగ్రెస్ కానీ జనసమితి కానీ బీజేపీ కానీ అలాగే ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ని తిట్టి ఆయన సస్పెండ్ అయిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ చాలా కీలకంగా అంటే బహిరంగ స్టేజ్ మీదనే ఒక కులం పేరును ఆయన దూషిస్తూ ఆయన మాట్లాడిన తీరు ఇవన్నీ చూసిన తర్వాత కూడాను కానీ ఆయనతో ఆ సామాజిక వర్గ వ్యక్తులు టీడీపీలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారా? ఎంతమంది ఆయన ఆహ్వానిస్తారా అనేది కూడా ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక కులం పేరు మీదనో ఒక మతం పేరు మీదనో రాజకీయాలు చేసే వ్యక్తి కాదు కాబట్టి అండ్ దట్టు కొంతమేర ఆయన ఆలోచించే పరిస్థితి కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఆయనతో ఎంతమంది పార్టీ నేతలు కానీ లీడర్లు కానీ అంటే క్యాడర్ విషయం ఎట్లా ఉన్నా సరే లీడర్లు ఎంతవరకు కలిసి పనిచేస్తారు అనేది ఇక్కడ ఆయన ఆలోచిస్తాడు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి వన్ సైడెడ్గా మాట్లాడే వ్యక్తి. అంటే బీసీ కార్డు తీసుకొని ఒక పక్క మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో బీజేపీ బీసీ నినాదం తీసుకుంది, బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ బీసీని అధ్యక్షుడిని చేసింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడాను బీసీలకి అండగా ఉంటుందనే చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. నిజంగానే ఫస్ట్ నుంచి కూడాను బీసీలకి కొంత ఎక్కువ మొత్తంలో కూడాను వాళ్ళకి హెల్ప్ చేసిన పరిస్థితి టీడీపీకి ఉంది. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి తీన్మార్ మల్లన్న వస్తే ఇటు క్యాడర్ కానీ నాయకులు కానీ ఎంతవరకు మాట్లాడగలుగుతారు? అంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అంటే ఎక్కడ చూసినా సరే ఆ పార్టీలో జాయిన్ అవ్వడం ఆ పార్టీ వ్యక్తులను కానీ ఆ పార్టీ నేతలను కానీ ఆ పార్టీని కానీ దూషించి బయటకు వచ్చిన చరిత్ర తీన్మార్ మల్లన్నకు ఉంది. కానీ అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేశారు బహిరంగ సభలోనే. అంటే అదే వర్గానికి సంబంధించిన నేతలను తిట్టి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ నేతలను తిట్టి ఇప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి రేపొద్దున టీడీపీలోకి వస్తే టీడీపీ పరిస్థితి ఏంటి? నిజంగా చంద్రబాబు నాయుడిని కూడా తిట్టడానికి వెనుకాడన్న పరిస్థితి మల్లన్నకు ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా
ఇక్కడ అందరూ కూడా ఆలోచించేది అదే. ఎంతవరకు మల్లన్న టీడీపీలో జాయిన్ అవుతారు? ఎంతవరకు ఆయన ముందుకెళ్తారు? నిజంగానే ఆయన సైకిల్ ఎక్కితే తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడాను మల్లన్న వైపు ఉంటారా? నిజంగానే మల్లన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశానికి పూర్వ వైభవం వస్తుందా? అంటే పూర్వ వైభవం వస్తుందా? రాదా? అనేది ఒకటి. అండ్ ఇంకొకటి, మల్లన్న ఏ విధంగా పార్టీలో ఇమిడి ఉంటాడు, పార్టీలో పనిచేస్తాడు, పార్టీ కోసం శ్రమిస్తాడు అనేది కూడా ఇక్కడ ఓ పెద్ద క్వెషన్ మార్కే అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఇక రానున్న రోజుల్లో నిజంగానే చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఆలోచించకుండా మల్లన్నను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి అప్పచెప్పే అవకాశం ఉందా? నిజంగానే తీన్మార్ మల్లన్న గనక తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే అక్కడున్న నేతలు, సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ, నాయకులు కానీ, క్యాడర్ కానీ ఆయనతో కలిసి నడిచే పని చేశారా, కలిసి నడిచి పని చేస్తారా అనేది కూడా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.